ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఈ వీడియో? పోలీసు వాళ్ళతో నేను ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నా? మాట్లాడదాం. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు అడ్డుకున్నారు, నేను ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నా అనేది కూడా తెలవాలి. కింగ్కోటిలో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంటుంది. అందులో దాదాపు 20 నుంచి 26 మంది పిల్లలు, పాపం వాళ్ళు ఒక్కొక్కరు 5th క్లాసు 6th క్లాసు. అది మైనార్టీ గురుకుల హాస్పిటల్. అది హాస్టల్లో ముషిరాబాద్, బాగ్లింగంపల్లి ముషిరాబాద్ సమీపంలో ఉంటుంది. అక్కడ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 26 మంది పిల్లలు డిస్టిక్ హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఎక్కడ? కింగ్కోటిలో ఉన్నటువంటి డిస్టిక్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు ఫుడ్ పాయిజన్ అయ్యి. ఈ విషయం తెలుసుకున్నా నేను ఏం చేస్తా, 7 గంటలకు అక్కడికి పోతా పొద్దుగాల. అసలు ఏం జరిగింది, ఆ పిల్లలకు ఎట్లా ఫుడ్ పాయిజన్ అయింది, ఏం ఫుడ్ పెట్టారు వాళ్ళకి అని చెప్పి తెలుసుకోవడానికి పోతా. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి, ఆ పిల్లలతో మాట్లాడడానికి పోతా. హాస్పిటల్ ఎంటర్ కానీ పోలీసు వాళ్ళు అడుగుంటారు నన్ను, నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఎట్లొస్తావు ఇక్కడికి అని చెప్పి అడుగుంటారు. నేను అక్కడ ఏం చేస్తున్నా, పీటీసీ చెప్పడానికి వెనకాల హాస్పిటల్ ఉంటుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్లో పడాలని చెప్పి మనం ఇంట్రడక్షన్ చెప్తాం కదా లోగో పట్టుకొని. అట్లనే నేను ఇంట్రడక్షన్ చెప్తున్న క్రమంలో ఒక పోలీస్ వెహికల్ వస్తుంది, కెమెరా రికార్డ్ అవుతుంది, నేను అక్కడ ఉండి పీటీసీ చెప్తుంటా. ఇదంతా జరుగుతున్న క్రమంలో పోలీస్ వెహికల్ మాకు ఎదురుగా ఇట్లా వస్తుంది. వచ్చి జరగమను, ఏం పని లేదా వాళ్ళకి, జరగమను, ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానలేగా, జరగమను అని చెప్పి మేము ఇప్పుడు పోలీసు వాళ్ళు విధుల్లో ఉంటే మా విధులకు ఆటంకాలు కలిగిస్తున్నారని చెప్పి కేసులు పెడతారు కదా మా మీద. ఇప్పుడు మేము కూడా మా విధుల్లో భాగంగానే అక్కడ రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పోలీసు వెహికల్ వచ్చి మమ్మల్ని మీరు ఇక్కడ పర్మిషన్ లేదు ఏం లేదని చెప్పి పక్కకు జరగండి అని చెప్పి మమ్మల్ని దొబ్బేసే ప్రయత్నం చేసినప్పుడు ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ మేము పెట్టుకోవాల్సి వచ్చింది. పోలీసు వాళ్ళని అనాలని కానీ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాలని కానీ మాకు ఎక్కడ కూడా ఏ ఉద్దేశం లేదు. చూపిస్తాం మీకు. నేను ఎందుకు ఇట్లా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, దాంట్లో పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సరే, ఎంతోమంది ఇడతారు, అవన్నీ పట్టించుకోవద్దు. మనం తెలవాలి కదా, చాలామందికి తెలవాలి కదా ఎందుకు అసలు ఈ వీడియోని ఎందుకు వైరల్ చేస్తున్నారు ఏందనేది. నేను పోయినా పిల్లలతో మాట్లాడినా. నేను ఆ పిల్లలతో మాట్లాడితే పాపం వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా, వాళ్ళు మోషన్స్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయ్యి స్టమక్ పెయిన్ వచ్చి వాళ్ళు అరాచకమైన బాధలు పడ్డారు ఆ రోజు హాస్పిటల్లో. ఇగో ఇది చూపించడానికి పోయినప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు అడుగుంటారు, మీకు పర్మిషన్ లేదు, మీరు ఎట్లొస్తారు ఇక్కడికి, మీరు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ కదా మీరు, అంటే యూట్యూబ్ ఛానల్ అయితే రావద్దు అక్కడికి. మేము సమస్యల గురించి మాట్లాడితే యూట్యూబ్ ఛానల్ కదా అని మాట్లాడతారు. అక్కడ కోపం వచ్చింది మాకు. నేను ఎవరిని పోలీసు వాళ్ళని, నేను అందరు పోలీసు వాళ్ళు అనట్లేదు, కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల నేను చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇగో 20 మందితో మాట్లాడి నేను హాస్పిటల్లో. ఇగో చూడు ఏమైంది అసలు. పాడైపోయిన పెరుగు పెట్టిండు. ఓకే, ఫుడ్ మంచిగా ఉంటుందా మీ హాస్టల్? ఎందుకు మరి ఫుడ్ పాయిజన్ ఎందుకు తెలియదా? ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్? వాళ్ళకి ఏం తెలుసు పాపం, చిన్న పిల్లలు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు 4th క్లాసు 5th క్లాసు చదువుకుంటున్న పిల్లలు వీళ్ళకి ఏం తెలుస్తుంది? మేము ఇది చూపించడానికి మేము పోతే మాకు పర్మిషన్ లేదని చెప్పి మమ్మల్ని అడ్డుకుంటారు. మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అక్కడ ఈ ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కావట్లేదు, మేము అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి మేము ప్రజలకు చెప్పడానికి వెళ్తున్న క్రమంలో మమ్మల్ని ఎందుకు అడ్డుకోవాలి? మరి మా విధులకు కూడా ఆటంకం కలిగించినట్టే కదా. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఈయన మాట్లాడతాడు, ఈయనేమంటాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్కే ఏంది ఇంత సీన్ చేస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. నువ్వేం చదువుకున్నావు అంటే నేను డిగ్రీ చదివినా అంటాడు. మళ్ళీ నేనేమంటే అక్కడ నేను ఎంఏఎంసీ చేసిన, జర్నలిజం చేసిన, నీకంటే ఒక ముక్క ఎక్కువ చదివినా అని చెప్పి నేను అంట. అట్లా ఆర్గ్యుమెంట్ అయింది, అక్కడ ఆర్గ్యుమెంట్ అయింది. తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది వీడియో ముందేం జరిగింది, వీడియో వెనకాల ఏం జరిగింది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 126 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆ రోజు డిస్టిక్ హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది నీలాపూర్ హాస్పిటల్లో ఉన్నారు. ఎవరిది పాపం? ఎవరి హయాంలో జరిగింది ఫుడ్ పాయిజన్? ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? కనీసం ఫుడ్ పెట్టలేరా? 2-3 లక్షల కోట్ల బడ్జెట్లో గురుకుల హాస్టల్స్లో బాలికలకు ఫుడ్ పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందా ఈరోజు? మేము అక్కడ ఆ పరిస్థితుల్ని వివరించడానికి, తెలంగాణ ప్రజలకు చెప్పడానికి మేము పోయి ఆ పిల్లలతో మాట్లాడదామని వెళ్తుంటే మమ్మల్ని అడుగుంటారు. మరి మేము కూడా ఒక దగ్గర ఉద్యోగం చేసేటోళ్ళమే కదా, మా విధులకు ఆటంకం కలిగించినప్పుడు మాకు కూడా కోపం వస్తుంది కదా అంటున్నాను. నేను ఈ వీడియోకి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. వేరే ఉద్దేశం లేదు. పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఉద్దేశం కూడా నాకు లేదు.
ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఫుడ్ పాయిజన్ అయిన ఆ పిల్లలకి న్యాయం చేయమని చెప్పడానికి పోయినాం మేము, అక్కడికి చూపించడానికి పోయినాం అంతే.